హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైవ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మనీ మంత్రకి థ్యాంక్ యూ సో మచ్. మనీ మంత్ర 2 ఎపిసోడ్ 137. మీరు ఏది అనుకుంటే అది నిజంగా అవుతుందా? జాగ్రత్త మరి. ఇంతవరకు ఏమీ అవ్వడం లేదని తెగ వాపోయారు. అంతా మీ ఇష్టమేనా? ఇక్కడ అవ్వడం కాకపోవడం ఇవన్నీ మీ ఇష్టం కానే కాదు. ఎస్, ప్రతిదీ మీలో ఉన్న ఆలోచనల్ని నిద్రలేపిన మరుక్షణం మీకు తెలియకుండానే పూర కప్పి ఉన్న బంగారు గమాన్ని వెలికి తీశారు. అందుకే ఇంతవరకు కానివాన్ని ఇప్పుడు కావడం, ఎన్నో అవకాశాలు రావడం జరుగుతుంది. అంటే నిద్రపోతున్న మీ అంతర్లీన మనసుకి మీకు తెలియకుండానే పని అప్పచెప్పడం వలన మీరు అన్నీ పొందుతున్నారు. ఇదంతా చెబితే అర్థం కాదు, మీరు గ్రహించినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఒక వయస్సు, అనుభవం, పరిణతి మీకు అన్నీ తెలియజేస్తాయి. కాబట్టి తొందరపడకుండా నిదానంగా ప్రశాంతంగా ఒంటరిగా కూర్చొని మీకు కావాల్సిన వాటిని పదే పదే ఆలోచించినప్పుడు మాత్రమే ఇప్పటి వరకు జరగనివన్నీ ఇంకొకటిగా జరుగుతున్నాయి. మీ జీవితంలో అంటే మీలోని తేజస్సు నిద్ర మేలుకొని మీకు దారి చూపుతుంది. ఎస్, మీలోని తేజస్సే మీకేం కావాలో సమకూర్చుంది. నమ్మండి. ఆ తేజస్సు మీలోని పరబ్రహ్మ అజాయి మనోబౌధ విజయంతే ఎన్నో రకాలుగా డబ్బు, సంపద, ఐశ్వర్యం రూపంతో మీ ముందుంటుంది. వీలైనంత మౌనం వహించడం వల్ల ఒక్కొక్కటిగా మీకే అర్థమవుతుంది. మీరే పరబ్రహ్మ స్వరూపము అని మరవకండి. మీరు అనుకున్నది సాధిస్తారు. నువ్వు కోరుకున్నది దక్కుతుంది. ముట్టుకుంటే బంగారం. సో ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి అంటే నువ్వు అనుకున్నప్పుడు, లేదా నువ్వు ఎప్పుడైతే ఆలోచన మొదలు పెడతావో, లేదా మీరు నమ్మినప్పుడు. నేను అది పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు. సో మీరు ఏదైతే అనుకుంటున్నారో అది నిజంగా అవుతుందా? ఎస్, ఖచ్చితంగా అవుతుంది. మీరు నమ్మనంత వరకు ఏది కాదు. సో మీరు నమ్మాలి. నమ్మితేనే అన్నీ అవుతుంది. మీరు ఎంత పాజిటివ్గా ఉన్నా సరే లోపల నెగిటివ్ ఉంటే పాజిటివ్ కాదు. సో మొత్తం నెగిటివిటీని మైండ్లో నుంచి తీసి పడేయాలి, నీ మనసులో నుంచి తీసి పడేయాలి. ఎప్పుడు కూడా నెగిటివిటీ ఆలోచన కూడా రాకూడదు. అంటే పదే పదే పాజిటివ్ థింగ్స్ని ఆలోచించాలి. ప్రతిదీ మీలో ఉన్న ఆలోచనల్ని నిద్రలేపి మరుక్షణం మీకు తెలియకుండానే పూర కప్పి ఉన్న బంగారు గమన్ని వెలికి తీశారు. సో అర్థమైందా? అంటే నిద్రపోతున్న మీ అంతర్లీన మనసుకి మీకు తెలియకుండానే పని చెప్పడం వల్ల మీరు అన్నీ పొందుతున్నారు. మీరు పడుకునే ముందు ఒక 10 నిమిషాలు ఏదైతే కళ్ళు మూసుకుంటారో కదా, అప్పుడు మీకేం కావాలి, మీకేం సక్సెస్ కావాలి, డబ్బు కావాలా, ఐశ్వర్యం కావాలా, లేదా ఇంకా ఏదైనా కావాలా అన్నప్పుడు దాని గురించి ఆలోచిస్తూ మీరు పడుకోండి. సో ఎప్పుడైతే నువ్వు ఆలోచిస్తూ నీకు తెలియకుండానే నిద్రలో జారిపోతావో అప్పుడు మొదలు పెడుతుంది సబ్కాన్షియస్ మైండ్. నీకేం కావాలో అది ఇవ్వడం మొదలు పెడుతుంది. అదే పని చేస్తూ మీకు ఇస్తుంది. ఇది నమ్మండి. వినే వాళ్ళకి పిచ్చోళ్ళలాగా అనిపించవచ్చు, నమ్మనంత వరకు అలాగే అనిపిస్తుంది. సో నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో అప్పుడు నీకు తెలుస్తుంది. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్.